Welcome to our channel Bhadra Mallavaram. Please like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అమల్లోకి ఏఐఎస్ ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టు అనే ఒక ఆర్టికల్ ఈరోజు సాక్షి పేపర్లో వచ్చింది. అసలు ఏఐఎస్ ఏంటి దాని గురించి, దాన్ని ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు దాంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే అమల్లోకి ఏఐఎస్ ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టు. ఆదాయ పన్ను శాఖ డేగ కన్ను, బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణలు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, మూలధన లాభాలు, స్థిరాస్తి లావాదేవీలు, వ్యాపార ఆదాయం ప్రభుత్వ లెక్కలోకి ఇకపై ప్రతిదీ కూడా కీలకంగా మారనుంది. అసలు ఏఐఎస్ అంటే ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఏదైనా గవర్నమెంట్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పాన్ నెంబర్ ఆధారంగా నమోదైన లావాదేవీల వివరాలను ఆదాయ పన్ను శాఖకి నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడిన వార్షిక సమాచార పత్రమే ఇది. ఏఐఎస్ అన్నది సంక్షిప్త నామం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫామ్ 26 ఏఎస్లో టీడీఎస్, టీసీఎస్ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు స్వయంగా చేసిన చెల్లింపులు, ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన రిఫండ్ వివరాలు మాత్రమే ఉంటున్నాయి. దీన్ని మరింత విస్తరించి పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమగ్ర ఆర్థిక వివరాలు సమాచారాన్ని పొందుపరిచే పత్రమే ఏఐఎస్. ఫామ్ 26 ఏ స్థానంలో దీన్ని అమలులోకి తీసుకురావాలన్నది ఆదాయ పన్ను శాఖ ప్రణాళిక. సమగ్ర సమాచారం అందుబాటులో ఉండడం వల్ల పన్ను చెల్లింపుదారులకు రిటర్న్ల దాఖలు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తుంది. అదే సమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకుంటూనే ఏఐఎస్లో అన్ని వివరాలు ఖచ్చితంగా నమోదవుతాయా అన్న ప్రశ్న రావచ్చు. ఖచ్చితంగా నమోదు కావాలనే ఏమీ లేదు. ఆర్థిక లావాదేవీల వార్షిక నివేదికను నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఏటా ఆదాయ పన్ను శాఖకు ఫైల్ చేయాలి. బ్యాంకులు, రిజిస్టర్ ఆఫీసెస్, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, వాహన కొనుగోలు సమాచారం, ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్లు, స్టాక్ ఎక్స్చేంజీలు, ఫండ్స్, షేర్లు, డిబెంచర్లు జారీ చేసే కంపెనీలు, ఆర్బీఐ పన్నును వసూలు చేసే వ్యక్తులు అందరూ ఈ వివరాలను ఐటీ శాఖకు అందించాల్సి ఉంటుంది. ముంబైకి చెందిన ట్యాక్స్ నిపుణుడైన జైన్ తెలిపి ఉన్నారు. అలా చేసినప్పుడే ఆ వివరాలు పన్ను చెల్లింపుదారులు ఏఐఎస్లో నమోదవుతాయి. అందుకే రిటర్న్లు వేసే ముందు ఏఐఎస్ను ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి జైన్ సూచించారు. అప్పుడే పన్ను చెల్లింపుదారులు రిటర్న్లో పేర్కొన్న సమాచారానికి ఏఐఎస్లోని వివరాలకు సరిపోకపోవడం అనే సమస్య ఎదురు కాదన్నారు. పాన్ ఆధార్ అనుసంధానం అమల్లోకి రావడం తెలిసిందే కనుక పాన్ ఆధారితంగా ఏ లావాదేవీ నిర్వహించిన దాన్ని ఐటీ శాఖ ట్రాక్ చేయగలదు. చూశారు కదండి, ఇప్పుడు మనం పాన్ని ఉపయోగించి మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆ ఆర్గనైజేషన్స్ అనేది ఆ ట్రాన్సాక్షన్స్ని యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఐటీ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తారు. కాబట్టి మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా జాగ్రత్తగా ఈ ఏఐ స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకుని చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓకే, అసలు ఇందులోకి ఏమేమి వస్తాయి అనేది మనం ఒకసారి చూడండి. విదేశీ కరెన్సీ కొనుగోళ్లు, ఈక్విటీ షేర్లు, డెట్ సాధనాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కోసం విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే కనుక ఆ వివరాలు గ్యారంటీగా ఏ స్టేట్మెంట్లోకి వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణం, విదేశాల్లో వైద్య చికిత్స కోసం కానీ, విదేశీ వైద్య కోసం కానీ, విదేశీ పర్యటన కోసం కానీ విదేశీ డాలర్లు కొనుగోలు చేసి ఉంటే కనుక ఆ వివరాలు కూడా ఏఎస్లో నమోదవుతాయి. ఒకవేళ విదేశీ పర్యటన కోసం టూరిజం ప్యాకేజీలు తీసుకున్నా లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించి చెల్లింపులు చేసిన ఆ వివరాలను కూడా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తెలియజేస్తారు. అలాగే స్థిరాస్తి కొనుగోళ్లు, విక్రయాలు, 50 లక్షలకు మించి ఇల్లు విక్రయించిన సందర్భాల్లో కొనుగోలుదారుడు పన్ను మినహాయించి ఫామ్ 16Bని విక్రయదారుకు జారీ చేస్తారు. కొనుగోలుదారులు ఈ సమాచారంతో ఫామ్ 26 QBని ఆదాయ పన్ను శాఖ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇల్లు, భూములు విక్రయ రూపంలో ఆదాయం అందుకుంటే దానిపై అమలు చేసిన టీడీఎస్ వివరాలు కూడా ఆదాయ పన్ను శాఖకు తెలుస్తాయి. అలాగే ప్లాంట్ మిషనరీలపై అద్దె, మీరు ఏదైనా మిషనరీ కానీ ప్లాంట్స్ కానీ అద్దెకిస్తే కనుక దాని మీద వచ్చే మొత్తంపై 2% టీడీఎస్ అమలు చేస్తే ఆ సమాచారం కూడా ఏఎస్కి వెళ్తుంది. అలాగే లాటరీ ఆదాయం, లాటరీ క్రాస్వర్డ్ గెలుచుకుని ప్రైజ్ మనీ పొందితే కనుక దాని మీద టీడీఎస్ కూడా అమలు చేస్తారు.
దీనికి ఆల్రెడీ ఫామ్ 16A ఇస్తారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏఎస్లోకి వెళ్తుంది. అలాగే బీమా కమిషన్, బీమా ఏజెంట్గా పనిచేస్తే కనుక మీకు వచ్చే కమిషన్ నుంచి టీడీఎస్ కట్ అవుద్ది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏఎస్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఏఎస్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుద్ది. అలాగే వ్యాపార ఆదాయం, వ్యాపార రూపంలో ఆదాయం వ్యయాలు ఏఎస్లో నమోదవుతాయి. వ్యాపారానికి సంబంధించి కమిషన్ లేదా బ్రోకరేజ్ వృత్తిపరమైన సాంకేతిక ఫీజులు కూడా ఈ ఏఎస్ స్టేట్మెంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే లాటరీ టికెట్ మీద కమిషన్, అలాగే క్రీడా రూపంలో ఆదాయం, క్రీడాకారులకు క్రీడా అసోసియేషన్లు అందుకునే ఆదాయం కూడా ఏఎస్లో నమోదవుతుంది. అలాగే వాహన కొనుగోలు విక్రయం 10 లక్షలకు మించి విలువైన వాహనాలు కొనుగోలు చేసినా విక్రయించిన సందర్భంలో కొనుగోలుదారులు విక్రయదారులకు 1% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాహన కొనుగోలుకు 2 లక్షలకు మించి నగదు చెల్లింపులు చేసినా కానీ టీడీఎస్ అమలు అవుతుంది. ఈ వివరాలే పాన్ నెంబర్ ఆధారంగా వారి ఏఎస్లో నమోదవుతాయి. అలాగే ఆఫ్ మార్కెట్ లావాదేవీలు, షేర్లు సెక్యూరిటీల మార్కెట్ వ్యక్తి నుంచి వ్యక్తికి మధ్య ద్వారా విక్రయాలు చేస్తే కనుక ఆ వివరాలు కూడా ఏఎస్ స్టేట్మెంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే విదేశాల నుంచి వచ్చే జమలు చెల్లింపులు, మీకు ఏదైనా రాయల్టీ లేదా సాంకేతిక సేవల రూపంలో రాయల్టీ లేదా ఫీజులు స్థానికేతరులను ప్రవాసులు నాన్ రెసిడెంట్స్ అందుకుంటే కనుక ఆ వివరాలు ఏఎస్లో రికార్డ్ అవుతాయి. విదేశీ శాఖకు పంపించి విదేశాల నుంచి స్వీకరించే చెల్లింపులు వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. ప్రవాసులు ఎవరైనా భారతీయ కంపెనీ నుంచి వడ్డీ ఆదాయం అందుకున్నా ఈ మొత్తంపై టీడీఎస్ అమలైన ఏఎస్లో నమోదవుతుంది. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లు సెక్యూరిటీల రూపంలో అందుకునే వడ్డీ పన్ను చెల్లింపుదారుల ఆదాయంలో కలుస్తుంది. ఈ వివరాలు సైతం ఏఎస్లో చేరతాయి. ఒకవేళ దీనిపై టీడీఎస్ అమలు చేస్తే కనుక ఫామ్ 16A జారీ చేస్తారు. ఇతర చెల్లింపులు, జీవిత బీమా ప్రీమియం, హోటల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డు లావాదేవీలు తదితర సమాచారం కూడా ఆదాయ పన్ను శాఖకి వెళ్తుంది. ఇవి కాకుండా రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్స్ వాటి మీద టీడీఎస్ కట్ అయితే కనుక అవన్నీ కూడా ఏఎస్ స్టేట్మెంట్లోకి రికార్డ్ అవుతాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. వేతనం, సంవత్సరం నుంచి మీకు చెల్లించిన వేతనం, అందులోంచి పన్నును ఏమైనా వసూలు చేస్తుంటే కనుక ఈ మొత్తం కూడా ఏఎస్లో రికార్డ్ అవుతుంది. మీకు ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ శాలరీస్ వస్తే ఆ శాలరీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏఎస్ స్టేట్మెంట్లో రికార్డ్ అవుతుంది. అలాగే దాని మీద మీరు ఏదైనా మీకు టీడీఎస్ కట్ చేసి ఉంటే కనుక ఆ టీడీఎస్ కూడా మీకు ఇంతకుముందు ఫామ్ 26 ఏఎస్లోకి రిఫ్లెక్ట్ అయ్యేది ఇప్పుడు ఏఎస్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే అద్దె చెల్లింపులు, మీరు ఎవరైనా అద్దె పే చేసినా లేకపోతే మీకు ఎవరైనా అద్దె పే చేస్తున్నా ఆ అద్దె మీద టీడీఎస్ కనుక డిడక్ట్ చేసి ఉంటే కనుక ఆ వివరాలు కూడా మీకు ఈ ఏఎస్ స్టేట్మెంట్లోకి రికార్డ్ అవుతాయి. అద్దె చెల్లింపులు చేసినా అద్దె ఆదాయం వచ్చినా కానీ మీకు దాని మీద టీడీఎస్ కనుక డిడక్ట్ చేసి ఉంటే కనుక ఆ వివరాలన్నీ కూడా ఏఎస్ స్టేట్మెంట్లో రికార్డ్ అవుతాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ ఆదాయం, మీకు ఆల్రెడీ ఎల్ఐసిలో కానీ డిపాజిట్స్ ఉన్నా, పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే కనుక దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా మీకు ఏఎస్ స్టేట్మెంట్లో రికార్డ్ అవుతుంది. అలాగే దాని మీద ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేసినా ఆ టీడీఎస్ కూడా మీకు ఏఎస్ స్టేట్మెంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే సెక్యూరిటీలు, ఫండ్స్ కొనుగోలు, షేర్లు, బాండ్స్, ఫండ్స్, రిటర్న్ యూనిట్లలో వచ్చేసి పెట్టుబడుల సమాచారం మొత్తం కూడా ఐటీ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ చేస్తాయి. అందులోంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఏఎస్ స్టేట్మెంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇతర వనరుల ద్వారా వడ్డీ, సేవింగ్స్ ఖాతా, టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్లు కాకుండా ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం మీకు అందితే మీకు వడ్డీ చెల్లించిన సంస్థల నుంచి ఆదాయ పన్ను శాఖకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నగదు చెల్లింపులు, బ్యాంక్ డ్రాఫ్ట్లో లేదా పే ఆర్డర్లో లేదా పే చెక్లు కొనుగోలు చేసిన వస్తు సేవలు నగదు రూపంలో చెల్లింపులు చేసిన ఏఎస్లో కనిపిస్తాయి. చట్టం కింద ఈ నగదు చెల్లింపు లావాదేవీ వివరాలను తెలియజేయడాన్ని తప్పనిసరి చేశారు. కాబట్టి మీరు క్యాష్ పేమెంట్స్ ఎక్కడ చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నగదు పేమెంట్ 50,000 దాటిన ప్రతి నగదు పేమెంట్ని బ్యాంక్లో యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు నగదు పేమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మీరు ఒకసారి ఈ విషయాన్ని మాత్రం గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాం. పిఎఫ్ సొమ్ము ఉపరించిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి బ్యాలెన్స్ను ఉపరించుకుంటే ఏఐఎస్లో నమోదవుతుంది. 5 ఏళ్ల పనికాలం పూర్తి కాకుండానే 50,000 మించి ఉపసంహరించుకుంటే టీడీఎస్ వసూలు చేస్తారనేది గుర్తుంచుకోవాలి. 5 ఏళ్ళు నిండిన తర్వాత పన్ను ఉండదు. అలాగే జీవిత బీమా పాలసీ రూపంలో లభించే ఆదాయానికి మెచ్యూరిటీ తర్వాత లేదా మరణ పరిహారం ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 10D కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని షరతులు పాటించినప్పుడే ఈ వెసులుబాటు లేదంటే కనుక ఈ మొత్తం నుంచి టీడీఎస్ కోసేస్తారు.
జీవిత బీమా పాలసీల నుంచి అందుకునే మొత్తం ఏఎస్లో నమోదవుతుంది. ఎన్ఎస్సి ఉపసంహరణలో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఏఎస్లో నమోదవుతుంది. పన్ను రిఫండ్పై వడ్డీ. ఆదాయ పన్ను రిఫండ్ జాప్యం అయితే కనుక ప్రతి నెల 0.5% చొప్పున మొత్తంపై వడ్డీని చెల్లిస్తారు. ఈ వడ్డీ కూడా మనకి ఏ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే అకౌంట్ బ్యాలెన్స్. సేవింగ్స్ ఖాతా, బ్యాంక్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కాకుండా ఏ ఇతర ఖాతాను తెరిచినా అది ఏఎస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాక ఆర్థిక సంవత్సరం చివరిలో 50,000 మించి బ్యాలెన్స్ ఉన్న బ్యాంక్ వివరాలన్నీ కూడా మీకు ఏ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. డిపాజిట్లు ఉపసంహరణలు. బ్యాంక్ ఖాతాల్లో కరెంటు, సేవింగ్స్ తదితర చేసిన నగదు జమల వివరాలు ఏఎస్లో కనిపిస్తాయి. నగదు డిపాజిట్ల వివరాలను పాన్ నెంబర్ ఆధారంగా బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఫామ్ 61A రూపంలో ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డు. ఆర్థిక సంవత్సరంలో డెబిట్, క్రెడిట్ కార్డు మంజూరు చేసి ఉంటే ఆ వివరాలు కూడా నమోదవుతాయి. డివిడెండ్ మనకి ఏదైనా ఈక్విటీ షేర్స్ ఉండి ఫండ్స్ నుంచి కనుక మనకు డివిడెండ్ వస్తే కనుక ఆ వివరాలు కూడా మనకి ఏ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై జమ చేసిన వడ్డీ వివరాలు కూడా నమోదవుతాయి. ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం 10,000 వరకు ఉంటే సెక్షన్ 80 TTA కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక టీడీబీ కింద 50,000 వరకు ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. టైం డిపాజిట్లో పెట్టుబడి పెట్టినా కానీ అది కూడా ఏఎస్లో నమోదవుతుంది. కాబట్టి ఇందులో మెన్షన్ చేసిన వివరాలన్నీ ద్వారా మీరు ఎవరైనా సరే ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే కనుక ఒకసారి ఈ వివరాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇక నుంచి నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ని అమల్లోకి తీసుకొస్తుంది. కాబట్టి ఇక నుంచి మనం చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఈ ఏ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి లావాదేవీ కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇదిగో ఆదాయ పన్ను శాఖ ఐటీ విభాగం పన్ను చెల్లింపుదారులకు సంబంధించి వార్షిక సమాచార నివేదిక పత్రం ఏఎస్ను అమలులోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ఏఎస్ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలన్నీ కూడా ఇందులో నమోదవుతాయి. ఆదాయం నుంచి పన్ను టీడీఎస్ వసూలు చేశారా లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి పెట్టిన వివరాలు ఇందులో ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. కనుక పన్ను చెల్లింపుదారులందరూ కూడా మనం చేసే ఏ ట్రాన్సాక్షన్ కూడా ఐటీ డిపార్ట్మెంట్ తెలియదు అనే విషయాన్ని మీరు అనుకోవద్దు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద 1000 కళ్ళతో వాచ్ చేస్తుంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఐటీ డిపార్ట్మెంట్కి ఇక నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది ఇక నుంచి. ఒకవేళ ఈ ఏ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఎలా చూడాలనేది మీకు ఆల్రెడీ వేరే వీడియో చేశాను. ఆ వీడియోని ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోని చూసి మీ ఏ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది కూడా మీరు ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.